హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఒక కొత్త ఐటెం అయితే చేశాను. అండ్ ఇది చాలా హై ప్రోటీన్ అండి. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. డైజెషన్, గ్యాస్ట్రిక్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ చికెన్ ఇఫా చిల్లీ చికెన్ అంటారు, లేదా మింట్ మలై చికెన్ అని కూడా అంటారు. సో దీన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూపించేస్తాను రండి. ముందుగా నీట్గా క్లీన్గా కడిగి పెట్టిన చికెన్ని తీసి పెట్టుకుంటున్నాం. నేనైతే ఒక 1/2 kg తీసుకున్నాను. ఈ 1/2 kg చికెన్ కడిగి పెట్టుకొని నెక్స్ట్ ఒక 7 పచ్చిమిర్చి, 7 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక ఉల్లిపాయ తీసుకొని పక్కన కొంచెం జీడిపప్పులు నానబెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా వేసి పేస్ట్ అయితే చేసుకుందాం. ముందు 5-6 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మందంగా దొరుకున్న ఒక ఉల్లిపాయ, అది కూడా వేసేసి పట్ట, మొగ్గ, యాలక్కాయ 2, 4, 2 వేసేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసాను చూడండి. జీడిపప్పు వేసేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుందాం. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని మ్యారినేట్ చేసుకుందాం. సాల్ట్ తగినంత, అల్లం తెల్లగడ్డ పేస్ట్ తగినంత, కొంచెం పసుపు, చిల్లీ పేస్ట్, మనం చేసుకున్న పేస్ట్ అంతా వేసేసి దీన్ని ముక్కకు పట్టేంత వరకు కలుపుకుందాము. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, నేను కారం ఏమి వేయట్లేదండి, ఆ చిల్లీ పేస్ట్ సరిపోతుంది. సో అంతా కొంచెం కొంచెంగా ముక్కకు పట్టేంత వరకు నీట్గా కలిపి పక్కన పెట్టుకుందాము. డైట్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. హై ప్రోటీన్ డైట్ అనమాట. చికెన్ కూడా ఒక కొత్త వెరైటీగా చేసుకొని తిన్నట్టుంది. రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంది. స్టార్టర్గా కూడా బాగుంది ఇది తినడానికి. సో కొంచెం కొంచెంగా అంతా కలిపేసుకుందాము. మంచిగా కింద నుంచి మొత్తం కలిపేకుని కొంచెం పెరిగేస్తున్నాను సాఫ్ట్నెస్ కోసం. పెరిగేయడం వల్ల ముక్క కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇది ఎప్పుడైనా తయారు చేసుకునేటప్పుడు మార్నింగ్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్గా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 hours అని నానబెట్టుకోవాలి ఖచ్చితంగా. పక్కన పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 spoons ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ కూడా ఆయిల్ పడదు, కొంచెం చాలు. సాజీరా, ఆ చికెన్ అంతా కొంచెం కొంచెంగా దీంట్లో వేసేస్తున్నాను. స్పైసీగా, జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో వేసేసి ఒకసారి అయితే మిక్సింగ్ ఇద్దాము. కొంచెం కొంచెంగా వేసేసాను మొత్తం. కింద నుంచి కలుపుతూ వద్దాము. మంచిగా ఒకసారి కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. కొంచెంగా కొంచెంగా కలుపుతూ ఉండాలి. తర్వాత కాసేపు మగ్గనిద్దాము. ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేసి నీట్గా ఉడికిన తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అయితే పోర్ చేస్తాము. కాసేపు మగ్గనిద్దాం. ముందుగా ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఆ తర్వాత కొంచెం వాటర్ మిక్స్ చేసి దాంట్లోనే ఆ వాటర్ అయితే పోస్తున్నాను. ఇంకంతే, ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాను, ఆ వాటరే చాలు. సో ఆల్మోస్ట్ ఇలాగా ఉడుకుతూ ఉంటుంది కర్రీ. బాగా ముక్కంతా ఉడికిపోయేదాకా తిప్పుతూ ఉండండి, కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇప్పుడైతే మనం ఒక పేస్ట్ తయారు చేస్తున్నాను, హై ప్రోటీన్ పేస్ట్. కొంచెం నా నానబెట్టిన జీడిపప్పులు, కొంచెం పన్నీర్ కూడా వేసేసి కొంచెం పేస్ట్ లాగా కొంచెం సాఫ్ట్గా థిక్గా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. దాన్ని తీసి దీంట్లో వేస్తున్నాను. కొంచెం వేసి కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఒకసారి మళ్ళీ మిక్సింగ్ ఇద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా, స్పైసీగా. సో ఒకసారి మిక్సింగ్ ఇచ్చి మళ్ళీ ఇంకో 10 నిమిషాలు సిమ్లో పెట్టి వండుకోవడమే. సో ఆల్మోస్ట్ ఇలా తయారవుతుంది. ఇప్పుడు వచ్చి దాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఎక్స్ట్రా కొంచెం ఎత్తి పెట్టాను చూడండి, దాని మీద పోర్ చేస్తూ వస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది. మస్ట్ ట్రై అనేది చెప్తాను. ఇంకా మీరు స్టార్టర్గా తినే పని అయితే దీన్ని కొంచెం దాంట్లో డిప్ చేసుకొని జ్యూసీగా తినండి. రైస్లోకి, చపాతీలోకి అయితే ఇలా తినచ్చు. సో మింట్ మలై చికెన్ అని కూడా అంటారు, ఇఫా చిల్లీ చికెన్ అని కూడా అంటారు.
చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పనైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.